హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. మేము శ్రీశైలం ట్రిప్ వెళ్ళామని మీకు తెలుసు కదా. ఒక 2 రోజులు ఆలస్యమైంది వీడియో అప్లోడ్ చేయడానికి. ఎవరేమనుకోవద్దు. అదిగోండి శ్రీశైలం కొండ మీదకైతే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళగానే మనకి స్టార్టింగ్లో ఇలాగా నందీశ్వరుడు దర్శనమిచ్చారు. అంటే ఆ టర్నింగ్ ఉంది కదండి, అలా ఆ నంది దగ్గర నుంచి అలా పైకి వెళ్తే మనకి శిఖర దర్శనం చేసుకుని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళే మార్గం అనమాట. స్టార్టింగ్ అది కనిపించింది. అక్కడ కాసేపు ఆగామన్నమాట. తప్పకుండా అప్డేట్ ఇస్తా. కాసేపు ఆగి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ అయిపోయిందండి, ఇంకా సూర్యాస్తమయం సంధ్యా సమయం టైం అయిపోయింది. ఆ టైం వరకు డ్రైవింగ్లోనే ఉన్నాడు కదా ప్రవీణ్. జస్ట్ అక్కడ కొంచెం రిలాక్సేషన్ వ్యూ చూద్దామని చెప్పేసి ఆగామన్నమాట. కాకపోతే చాలా బీభత్సమైన ఎండలు ఉన్నాయండి అక్కడ. చూశారు కదా, ఒక్క చెట్టుకు కూడా పచ్చని ఆకు అనేదే కనిపించలేదనమాట. అంత అడవులన్నీ కూడా ఎండిపోయి చాలా చోట్ల కాలిపోయి చాలా తీవ్రమైన ఎండ ఉండిందనమాట. ఇంకా సాయంత్రం అయ్యింది, పొద్దుపోయింది కదా అని సాగామన్నమాట. అయినా సరే చాలా వేడిగా వచ్చేస్తుందండి అక్కడ. ఒక్క 10 నిమిషాలు ఆగి ఆ నందీశ్వరుడిని అది అలా చూసుకొని అప్పుడు పైకి వెళ్ళామన్నమాట. వెళ్ళి మనకి రూమ్ అది ముందే బుక్ చేశాడు ప్రవీణ్. అదిగోండి ఆ సత్రంలోనే శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అండి అది. అందులో రూమ్ తీసుకున్నాం మేము. దాంట్లో అయితే ఆ నైట్ స్టే చేసామన్నమాట. చెప్పాను కదా పొద్దుపోతుంది, ఇంక సాయంత్రం అయిపోద్ది వెళ్ళేసరికన్నా. అలాగే కరెక్ట్గా 6-6:30 మధ్యలో అయ్యిందనమాట. అదిగోండి వ్యూ అలా ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఉండింది. ఇకపోతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి భోజనాలకి అయితే వెళ్తున్నాం అనమాట. అదే సత్రంలో భోజనాలకు కూడా వచ్చేసేయండి అని వాళ్ళే చెప్పారు. ఇలాగ ఫ్రెష్ అయిపోయి భోజనాలకి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాం. ఇంకా పిల్లలు కదండి, వాళ్ళు రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది. అందుకని మేము అలా బయట నుంచి వ్యూ చూస్తున్నాం అనమాట. అదిగోండి భోజనాలకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. తమ్ముడు మరదలు వెళ్తున్నారు, నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చాలా బాగుండిందండి అక్కడ కూడా వాతావరణం. రిసీవ్ చేసుకునే విధానం అంతా కూడా చాలా బాగుండింది. అదిగోండి హాల్ చూస్తారు కదా, మనకి ఇంచుమించు పెద్ద తిరుపతిలో ఉన్నట్టే ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నది, అక్కడ కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. అలాగే స్వామి అమ్మవార్లను కూడా అక్కడ పెట్టారు. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా మంచి వేడి వేడి భోజనాన్ని అయితే అందించారనమాట అండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మల్లికార్జున స్వామి, ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యాన్ని అలాగే నీ ప్రసాదాన్ని స్వీకరించే అనుగ్రహాన్ని ఎన్నాళ్ళకి కలిగించావా తండ్రి అని చెప్పేసి మనసులో ఎంతో ఆనందపడిపోతూ ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. అలాగే మా అమ్మలాంటి అమ్మ తెచ్చి మాకు ఆకలి వేసి భోజనం వడ్డిస్తే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. సాక్షాత్తు ఎవరు మన అమ్మవారే, అన్నపూర్ణాదేవి అమ్మవారిలాగే అనిపించారనమాట. నా అమ్మగారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆవిడ వదనం అదిను ఇంచుమించు మా అమ్మ కూడా అలాగే ఉండేవారండి. అమ్మని చూసినంత ఆనందం కలిగిందనమాట నాకు. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుండింది. ఆకుకూర పప్పు అండ్ క్యాబేజీ శనగపప్పు, అలాగే ఒక ఊరగాయ, పెరుగు. చాలా బాగుందండి ఫుడ్ కూడానే. అమృతం అంటారు చూడండి, అలాగే ఉంది. ఎంతైనా స్వామివారి ప్రసాదం కదండి, ఆ టేస్ట్ అలా వచ్చేస్తుంది అనమాట. ఆ వేడి వేడి భోజనాన్ని చాలా ఆస్వాదిస్తూ చాలా ఇదిగా భోంచేసాం అన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా భోజనం చేస్తున్నాం, మీరు కూడా చూడండి. ఇంకా నా ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి. ఎప్పటి నుంచి 5-6 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని చెప్పేసి, ఇవాళకి అనుగ్రహించారనమాట స్వామివారు. జాయిగా ఈట కంగారు చేసేస్తే కింద పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలు కదా, మా తమ్ముడి పిల్లలు, అది ఎక్కుతామని చెప్పేసి ఎక్కారనమాట. చూడండి వాడైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇది మాత్రం జడుచుకునింది ఫస్ట్ టైం. తర్వాత మాత్రం చాలాసార్లు ఎక్కింది, కానీ ఫస్ట్ సారి మాత్రం కొంచెం జడుచుకుంది అనమాట. వెంటనే భయపడిపోయి ఏడ్చేసింది, వెళ్ళిపోయింది. కాసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు, కాసేపు ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు. కానీ మా బాబ్జీ గారు రండి రూమ్కి వెళ్ళిపోదాం, రండి రూమ్కి వెళ్ళిపోదాం అంటారు. ఈయన సర్లే అని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. ఆల్రెడీ మా ప్రవీణ్, మా జగదీష్ భోజనం చేసి వచ్చేసారు. వాళ్ళు మీరు వెనకాల రండి అని చెప్పేసి, పిల్లలు రెడీ అవ్వట్లేదని చెప్పి, ఫ్రెష్ అవ్వట్లేదని మేము తర్వాత తిని వచ్చామన్నమాట. వచ్చి అలా బయట కాసేపు ఆ వ్యూని చూసుకొని లోపల రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈలోపు ఫ్రెష్ అయ్యాం కదా అని చెప్పేసి మా ప్రవీణ్ కొన్ని పిక్స్ అయితే షూట్ చేశాడనమాట. అదండి విషయం. ఇక తెల్లవారుజామున లేచి
దర్శనానికి వెళ్ళాలి, 4 కల్లా రెడీ అయిపోయి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఎప్పటికి వెళ్తామో చూద్దాం. ఈలోపు రూమ్కి అయితే వచ్చేసాను చెప్పాను కదా, ఉదయం నుంచి డ్రైవ్ చేస్తున్నాడు కదండి ప్రవీణ్. అయితే భోంచేసి రాగానే పడుకుంటూ పోయాడు అనమాట. చూడండి వాడు ఏమంటున్నాడు. ఫుడ్ ఎలా ఉందమ్మా అన్నాడు. ఫుడ్ గుడ్, వెరీ గుడ్. మంచం దగ్గర తీసే ముందు వాడికి చెప్పాలంటండి ఎక్కడ వేసుకోవాలి. వీడి పెద్దోడు, వీడికి నచ్చదు కదా వీడియో తీస్తుంటే. ఎలా పెట్టుకున్నాడు చూసారు కదా మనం. లేకపోతే నా తమ్ముడు ఫ్రెష్ అయిన వెంటనే మేము ఆ బట్టలు కూడా చక్కగా ఆరేసేసుకున్నామండి. రూమ్ అయితే చాలా పిల్లల్ని మనమే భరించలేము, చాలా బాగుంది. చిన్ బాబు గుడ్ నైట్ చెప్పు. చెప్పచ్చు కదా, వీడియో తీసి ఇప్పుడు ఇది యాజ్ చేసి పెట్టేస్తాను నేను. గుడ్ నైట్. విన్నరా ఏమంటున్నాడా. గొంతు పోయిందండి బాబు ఒక్కరోజుకే ప్రయాణానికి. కానీ ఆ తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు అలా పడుకున్నాం అనమాట. చేపలు కూడా ఉన్నాయండి ఆ రూమ్లో. 3 చేపలు ఉన్నాయన్నమాట. చేపలు వేసుకుని ఎవరికి నచ్చిన చోట వాళ్ళు పడుకున్నాం. ఒక్క దోమ లేదండి, చాలా బాగుంది. మా తమ్ముడైతే ఇదిగో బాల్కనీలో వేసేసుకున్నాడు చేప, చల్లగా వస్తుంది గాలి అని చెప్పేసి. లోపల రూమ్లో వేడిగా ఉందని చెప్పేసి నైట్ 12:30కి మెలకు వచ్చిందండి నాకు. అంటే మా సాహితీ పక్కనే మా ప్రవీణ్ పక్కన పడుకున్నాను. అది వచ్చి గడికోసారి కాళ్ళు వేసేసి చేతులు వేసేసి పడుకోనివ్వలేదు నన్ను. మెలకు వచ్చేసింది. సర్లే వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇలా బాల్కనీలోకి వస్తే చూసారా ఎంత ప్రశాంతంగా ఉండిందో. శ్రీశైలం మల్లన్న ఆ సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేయడం, చెప్పాను కదండి ఆనందానికి అయితే అవధులు లేవు. అలాగే చూస్తూ ఉంటే అదిగోండి ఎదురుగా ఆ మల్లన్న స్వామి వారే, మల్లికార్జున స్వామి వారు, మీరందరూ ప్రశాంతంగా పడుకోండి, మీకెందుకు, మిమ్మల్ని అందరినీ కాపుగాయడానికి నేను ఉన్నాను కదా అన్నట్టు స్వామివారు అలా కూర్చుని దర్శనం ఇచ్చారనమాట. చాలా సంతోషంగా అనిపించింది. అందుకే వీడియో తీశాను, మీరు కూడా చూస్తారని. లేకపోతే తెల్లవారుజామున 4కి బయలుదేరాలనుకున్న వాళ్ళం 4కి లేచామన్నమాట అండి. 4కి లేచి రెడీ చేసరికి 6 అయిందండి ఈ పిల్లలతో. అదిగండి మా తమ్ముడు రెడీ చేసుకుంటున్నాడు. ప్రవీణ్ అయితే స్నానానికి వెళ్తున్నాడు. నేనైతే ఆల్రెడీ చేసేసానండి. చూసారా ఈ రాకాసి పిల్ల, వాడిని ఏమి తీసుకోనివ్వదండి. ఫోన్ తీసుకున్నాడని వాళ్ళ డాడీ ఇది లాగేసుకుని పట్టుకెళ్ళి వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నాను. మరి మనం పెళ్లి కూతురు కదండి ఈరోజు. మా పెళ్లి రోజు సందర్భంగానే మేము అక్కడికి వెళ్ళడం జరిగిందండి. శ్రీశైలం March 17 రెడీ అయిపోయి కూర్చున్నాం మేమైతే. ప్రవీణ్ అందరికంటే ముందు తయారైపోయి కూర్చున్నారు, కానీ ఇంకెవరు రెడీ అవ్వట్లేదు. మమ్మీ హాయ్ చెప్పు. మా వారైతే అందరికన్నా ముందే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళిపోయి కాఫీ కూడా తాగేసి వచ్చేసారండి. తర్వాత రెడీ అయిన తర్వాత వాళ్ళ అన్నయ్య స్నానానికి వెళ్ళాడు. ఈ లోపల వెళ్ళాడు. మా ఆశీర్వాదం తీసుకొని ఇలా ఒక హగ్ అయితే ఇచ్చాడు. తర్వాత ఇదిగండి దర్శనానికి బయలుదేరిపోతున్నా. కమాన్ అంటుంది మా సాహితి. కాకపోతే మా తమ్ముడిని వీడియో తీరంటే ప్రవీణ్ కారు తీయడానికని వెళ్ళాడు అనమాట. తమ్ముడిని వీడియో తీరా అంటే కొంచెం అటు ఇటుగా తీసాడనమాట. ఏదో ఒకటి మొత్తానికి కొంచెమైనా తీశాడు, సంతోషం. దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. 6 అయిపోయిందండి ఆల్మోస్ట్. కొంతమంది అయితే మేము దిగేసరికి దర్శనానికి వెళ్ళి వచ్చేసే వాళ్ళు కూడా కనిపించారు. అయిపోయింది ఫస్ట్ దర్శనం అన్నారనమాట. ఎందుకంటే కిందకు వచ్చేసరికి ఇలా బొట్లు పెడుతున్నారో పెట్టించుకున్నాం అనమాట అందరూ. ఈలోపు కాఫీ తాగేద్దాం, మళ్ళీ దర్శనం ఏ టైం అవుతుందో, గొంతు అది కొంచెం అప్పటికే గరగర వచ్చేసింది అనేసి కాఫీ తాగుతుంది. ఈ లోపల ప్రవీణ్ అయితే కార్ తీసుకొస్తున్నాడు. చూడండి కార్ తెచ్చేసాడు. మేమైతే కాఫీలు తాగేసాం అనమాట. కాఫీ తాగేసి ఓం నమ శివాయ మా సాహిత్య చూడండి. ఓం నమ శివాయ అనమాట చేతులు ఎత్తేసి ముందంటుందండి. అది ఏడుకొండలవాడ శంకరభూషణ అంటుందండి. ఎక్కడ వినిందో చాలా నవ్వుకున్నాం. శంకరభూషణ అంటుందని చెప్పేసి కొంచెం అలా కొంచెం నడకొండింది అక్కడ. ఆ మెట్లు లేవులేండి, మెట్లు ఉంటే ముందే భయపడిపోతాను నేను మెట్లు ఎక్కడానికి. అలా దర్శనానికి అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట కార్ పార్కింగ్ దగ్గర నుంచి. చాలా హ్యాపీగా అనిపించిందండి. కాకపోతే చాలా సంతోషకరమైన విషయం, అంత ఆనందంలో కూడా ఈ కాళ్ళు నొప్పులు నన్ను చాలా ఇబ్బంది పెట్టేసాయి. నా ఇబ్బంది ఏమో కానీ నా వల్ల నా కూడా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేసి నా భయం అనమాట. అలా లేకపోతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కాకపోతే ఒక 2 hours ఏమో కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. 10:30కి దర్శనం అన్నారు కానీ ఈలోపు త్వరగానే అయిపోయిందండి. 9:30కి అయిపోయింది.
మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఈసారి రూమ్ వేకేట్ చేసి వెళ్తూ అన్నీ ఒకటొకటి చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి. ఇదిగోండి పిల్లలు మళ్ళీ ఆడుకుంటున్నారు. రేపు అప్లోడ్ చేస్తానండి వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియో శిఖర దర్శనం, పాలధార, పంచదార, సాక్షి గణపతి దర్శనం ఇవన్నీ రేపు అప్లోడ్ చేస్తాను.